హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు వీడియోలో కాంప్లెక్స్ నెంబర్లో పార్ట్ 2 చూద్దాం. 2 మార్క్స్లో, దీని తర్వాత 4 మార్క్స్ వేస్తాను. మొట్టమొదటిగా మన ఛానల్ చూడటం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకసారి చూడండి, a+ib² x+iv దెన్ సంథింగ్ ప్రూవ్ చేయమన్నాడు. అరే ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఒక్కసారి చూడండి, రెండు వైపులా మోడలెస్ తీసుకుంటూ వస్తాను. మోడ్ తీసుకోవటం అంటే a+ib² దట్ ఈజ్ ఈక్వల్ టు x+iy ఇచ్చాడు. బోత్ సైడ్స్ మోడ్ తీసుకుంటూ వస్తున్నా. బోత్ సైడ్స్ మోడ్ అంటే మోడ్ ఆఫ్ a+ib హోల్ పవర్ అంటే హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ మోడ్ ఆఫ్ x+i. అయితే మోడ్ z⁻n ఈజ్ ఈక్వల్ టు మోడ్ z హోల్ పవర్ అని రాయొచ్చు. సో దీని నుంచి నేను రాయొచ్చు దట్ ఇంప్లైస్ మోడ్ ఆఫ్ a+ib హోల్ స్క్వేర్ రాయొచ్చు. దట్ ఇంప్లైస్ x+iy రాయొచ్చు. దట్ ఇంప్లైస్ మోడ్లెస్ ఆఫ్ a+ib అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² హోల్ స్క్వేర్ రాయొచ్చు. దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y² రాయొచ్చు. x² + y². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తున్నా. దట్ ఇంప్లైస్ a² + b² ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y². కానీ వాడు అడిగింది ఏంటి, x² + y² అడిగాడు. అంటే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x² + y² ఈజ్ ఈక్వల్ టు a² + b². ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి స్క్వేర్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, z ఈక్వల్ టు 2 - 3i దెన్ షో దట్ z². సో మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏంటో చూడరా. z ఈజ్ ఈక్వల్ టు 2 - 3i ఉంది. 2 - 3i ఇక్కడ -3i ఉండొచ్చు సార్. దీన్ని ఇటు మూవ్ చేస్తాను, +3i అవుతుంది. ఇది +z, అటు వస్తే -z అవుతుంది. సో దీని నుంచి నేను z అంటే 3i ఈజ్ ఈక్వల్ టు 2 - z స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఎంత అవుతుందిరా 3i హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 - z హోల్ స్క్వేర్. 2 - z హోల్ స్క్వేర్ 9i² దట్ ఈజ్ ఈక్వల్ టు 4 + z². 2 × 2 × z 2 × 2 × z 9 × -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 + z² - 4z. సో అక్కడ ఏముంటుంది చూడండి, z² -4z + 4. ఈ -9 అటు వస్తే +9 అవుతుంది. దట్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా మనకి z² -4z + 13 ఈక్వల్ టు 0 బి ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్. సో ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ మనకు కావాల్సింది. ఓకేనా. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. సో మనం ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు దీని కాన్సెప్ట్ చూద్దాం. ఓకేనా, కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి. మనం మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటో చూద్దాం. z ఈజ్ ఈక్వల్ టు a+ib ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చిండు. b కాంప్లెక్స్ నెంబర్, ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే దీనికి ఫస్ట్ స్మాల్ r కనుక్కోవాలి. స్మాల్ r అంటే mod z దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాయాలంటే a² + b². సో నేను ఎక్కడైనా లెక్కలో r పడితే ఇది వచ్చింది. నెక్స్ట్ cos θ కావాలి. cos θ కావాలంటే ఫార్ములా a/r. a అంటే మనకు ఆల్రెడీ గివెన్ కాంప్లెక్స్ నెంబర్లో ఉంటుంది. r అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ sin θ ఈజ్ ఈక్వల్ టు b/r. నెక్స్ట్ θ అనేది ఎప్పుడు ఓపెన్ ఇంటర్వల్ -π +πకి క్లోజ్డ్ ఇంటర్వల్ ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. సో ముందు మనకి మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్నా, ఇది గుర్తుపెట్టుకోండి, మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్నా పోలార్ ఫామ్ అన్నా ఒక్కటే. గుర్తుపెట్టుకోవాలి, పోలార్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది z ఈజ్ ఈక్వల్ టు a+ib ఏ కాంప్లెక్స్ నెంబర్. r ఈజ్ ఈక్వల్ టు mod z స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b². cos θ ఈజ్ ఈక్వల్ టు a/r. sin θ ఈజ్ ఈక్వల్ టు b/r. సో θ బిలాంగ్స్ టు -π క్లోజ్ ఓపెన్ +π క్లోజ్డ్ ఇంటర్వల్. దీన్ని మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అని కాకుండా పోలార్ ఫామ్ అని కూడా అనవచ్చు. ఓకేనా. సో మీకు లెక్కలు ఎక్కడైనా పోలార్ ఫామ్ అని తగిన మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్న మనం చేయాల్సిన ప్రాసెస్ ఇది. సో లెక్క చేద్దాం. ముందు ఈ కాన్సెప్ట్ తీసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. సో గివెన్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూడరా మనకి. గివెన్ ప్రాబ్లం z ఈజ్ ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ z ఈజ్ ఈక్వల్ టు 1 + √3i. 1 + √3i. That implies
దీన్ని జెడ్ని 1, రాయొచ్చు. 1, ఈ బిలాంగ్స్ టు చూడండి ఎక్స్ వై రెండు పాజిటివ్ అంటే ఇది Q1 కోఆర్డినేట్ 1 పక్కన పెట్టేస్తున్నాం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు mod z చేద్దాం అంటే దట్ ఇంప్లైస్ r is equal to mod z that is equal to square root of 1 square plus √3 whole square that is equal to 1 plus √3 1 plus √3 whole square అంటే ఎంత అవుతుంది 3 that is equal to √4 అంటే 2 r వాల్యూ వచ్చింది. మరి దీనిలో మనకి cos θ వాల్యూ కావాలి. cos θ వాల్యూ కావాలి అంటే cos θ is equal to formula ఏంటి a/r. a అంటే ఎంత 1/r అంటే ఎంత 2. నెక్స్ట్ రెండోది sin θ వాల్యూ కావాలి. sin θ వాల్యూ కావాలంటే ఫార్ములా ఏంటి b/r దట్ ఈజ్ ఈక్వల్ టు √3/2. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి పోలార్ ఫామ్ లేదా దీనికి ఇంకొక పేరేంటి mod యాంప్లిట్యూడ్ ఫామ్. సో mod యాంప్లిట్యూడ్ ఫామ్ ఏంట్రా మనకి r ఇంటూ cos θ ప్లస్ i sin θ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు r అంటే 2 ఇంటూ కాస్. ఈ cos θ వాల్యూ రాయాలంటే ముందు θ వాల్యూ కనుక్కోవాలి అంటే దీనికన్నా ముందుగా ఏం చేస్తానంటే cos θ ప్లస్ sin θ ఉంది. cos θలో sin θలో దీని నుంచి మనకు ఒకసారి చూడండి sin θలో 1/2 sin θ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఉంది అంటే దట్ ఇంప్లైస్ θ ఈజ్ ఈక్వల్ టు π/3 అంటే 60 degrees. ఆటోమేటిక్గా cos θ కూడా ఎంత అవుతుంది మనకి 60 degrees. తీసుకొచ్చి ఇక్కడ రాయండి బోత్ ఆర్ పాజిటివ్ ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి అంటే ఏం రాయొచ్చు మనం దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ cos 60 degrees ప్లస్ i sin 60 degrees. సో ఈ యాంగిల్ ఏమి సైన్ ఎందుకు మారలేదు అంటే θ బిలాంగ్స్ టు ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటూ వచ్చాను. ఓకే సెకండ్ చూద్దాం మనం. దీనిలో mod z ఈజ్ ఈక్వల్ టు ఎంత -√3 ప్లస్ i మైనస్ దట్ ఇంప్లైస్ z ఈక్వల్ టు -√3, 1 బిలాంగ్స్ టు x నెగిటివ్ y పాజిటివ్ అంటే సెకండ్ కోఆర్డినేట్. ఇక్కడ mod z రాస్తాను. mod z ఈజ్ ఈక్వల్ టు r దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -√3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు √4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ cos θ ఈజ్ ఈక్వల్ టు a/r. a అంటే ఎంత -√3/2. నెక్స్ట్ sin θ అంటే ఎంత 1/2. ఓకేనా sin θ ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఓకే 30 degrees. కానీ సైన్ పాజిటివ్ కాస్ నెగిటివ్ ఎక్కడ ఉంటుంది? సైన్ పాజిటివ్ కాస్ నెగిటివ్ ఎక్కడ ఉంటుంది? సెకండ్ కోఆర్డినేట్ ఏం రాయొచ్చు 90 ప్లస్ θ రాయొచ్చు. 90 ప్లస్ θ 90 sin θ 90 ప్లస్ θ అంటే ఏం రాద్దాం మనం చూడండి సరే 90 ప్లస్ θ అంటే సైన్ ఆఫ్ అంటే θ వాల్యూ ఎంత అవుతుంది మనకి θ ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ θ రాయొచ్చు. లేదంటే ఇంకేంటి 180 మైనస్ θ కూడా రాయొచ్చుగా 180 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా మనకి 150 degrees. ఇప్పుడు పోలార్ ఫామ్ రాద్దాం. పోలార్ ఫామ్ ఈక్వల్ టు r ఇంటూ cos θ ప్లస్ i sin θ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ cos ఆఫ్ 150 degrees ప్లస్ i sin 150 degrees ఇక్కడ గుర్తుపెట్టుకుంటూ రావాలి. ఈ ప్రాబ్లం మొత్తం మీద మనకి లెక్క ఇంపార్టెంట్ అంటే θ రాయటం. సో sin θ వాల్యూ దేనికి సమానం 30 degrees సమానం. 30 degrees సైన్ పాజిటివ్ కాస్ నెగిటివ్ ఎక్కడ ఉంటుంది? సెకండ్ కోఆర్డినేట్. దాన్ని 90 ప్లస్ అయినా రాసుకోవచ్చు 180 మైనస్ అని రాసుకోవచ్చు. 180 మైనస్ రాశాను 90 ప్లస్ రాస్తే 120 వచ్చింది సేమ్ వాల్యూ వచ్చింది కంగారు. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం చూసే ముందు కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి చూడండి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు θ అని అర్థం. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే మనకి θ. సో ఆర్గ్యుమెంట్ θ అన్నప్పుడు z ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ib ఫామ్ ఉంది అంటే దట్ ఇంప్లైస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z కావాలి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ y/x రాయాలి. tan ఇన్వర్స్ ఆఫ్ y/x.
సో ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఇంటూ Z2 ఉంది అంటే ఫార్ములా ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. ఓకేనా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బై Z2 ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. సో ఇవి ఆర్గ్యుమెంట్ యొక్క ప్రాపర్టీస్, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. లేదు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు థీటా అయింది అనుకోండి, దట్ ఇంప్లైస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ థీటా. ఇవి కండిషన్స్. సో ఆర్గ్యుమెంట్ అంటే థీటా. ఈ ఆర్గ్యుమెంట్ థీటా కూడా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే మనం ఎక్స్ యాక్సెస్ తీసుకుంటూ వస్తే ఒక లైను స్ట్రైట్ లైన్ యొక్క పాజిటివ్ డైరెక్షన్లో చేసే యాంగిల్ ఇది ఏదైతే ఉందో దీనినే మనం ఆర్గ్యుమెంట్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఆర్గ్యుమెంట్ పాజిటివ్ డైరెక్షన్లో ఉండే యాంగిల్ ఏమంటామంటే ఆర్గ్యుమెంట్. సో ఇది కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఇది సేమ్ యాజ్ లాగరిథం ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే, ప్రాబ్లంలోకి వెళ్దాం. మనకి ఏమి ఇచ్చాడు చూడండి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఇంటూ Z2. ముందు Z1 ఏమి ఇచ్చాడో చూడరా, Z1 ఈజ్ ఈక్వల్ టు -1, Z2 ఈజ్ ఈక్వల్ టు -i, Z1 ఇంటూ Z2 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ -i, దట్ ఈజ్ ఈక్వల్ టు i అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు i, దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని iని దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ i ఇంటూ 1గా రాయొచ్చు. ఇది Z1 ఇంటూ Z2. సో ఇప్పుడు నేను దీనికి ఆర్గ్యుమెంట్ కనుక్కోవాలి అంటే ఏమర్థం, మనం ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఇంటూ Z2 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ y బై x రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు y అంటే x ప్లస్ ఐ వై ఫామ్. ఇది ఏ ఫామ్లో ఉంది మనకి, x ప్లస్ ఐవై ఫామ్. y అంటే ఎంత అవుతుంది మనకి, tan ఇన్వర్స్ ఆఫ్ y అంటే ఎంత 1 బై x అంటే ఎంత 0. దట్ ఇంప్లైస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై 0 అంటే ఎంత అవుతుంది మనకి, నాట్ డిఫైన్ అంటే ఇన్ఫినిట్. దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఆన్సర్ ఎంత అవుతుంది మనకి π/2. నెక్స్ట్ వన్ ఏమన్నా చూద్దాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1. నెక్స్ట్ ముందు Z1 రాద్దాం. Z1 ఈజ్ ఈక్వల్ టు -1. దీనికి ఆర్గ్యుమెంట్ సపరేట్ కనుక్కుందాం. Z1 Z2 ఈజ్ ఈక్వల్ టు i రాస్తే Z1 బై Z2 చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు -1 బై i అంటే రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ చేస్తే ఇక్కడ ప్లస్ i ఉందంటే -i బై -i, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i బై i స్క్వేర్ అంటే -1 మైనస్ i స్క్వేర్ అంటే 1, దట్ ఈజ్ ఆల్సో y. సో ఇక్కడ ఏం రాద్దాం మనం, దట్ ఇంప్లైస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బై Z2 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ i ఇంటూ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ అంటే ఏం రాయొచ్చు మనం, tan ఇన్వర్స్ ఆఫ్ y బై x, దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై, దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై 0, దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ, దట్ ఈజ్ ఈక్వల్ టు π/2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 7th ప్రాబ్లం చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. దట్ ఇంప్లైస్ ఇక్కడ చూద్దాం, మనకి గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడు, x ప్లస్ ఐవై. ముందు సిస్ ఆల్ఫా అంటే మీనింగ్ ఏంటంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అని మీనింగ్. సిస్ బీటా సేమ్ అదే కదా, సిస్ బీటా అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అని రెండు సమానం. ఇప్పుడు మనకి సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా అంటే ముందు మల్టిప్లై చేద్దాం. సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ముందు చేద్దాం కాస్, దీంతో ఈ రెండింటి మల్టిప్లై చేస్తున్నా. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా, నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఐ సైన్ బీటా, నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి కాస్ ఆల్ఫా ఐ ఇంటూ కాస్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ రెండోది ఎంత అవుతుంది మనకి దీంతో ఐ ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ తర్వాత ఎంత అవుతుంది మనకి ఐ స్క్వేర్ ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా, ఐ స్క్వేర్ ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐ స్క్వేర్ అంటే ఎంత -1, ఐ స్క్వేర్ అంటే -1 అయినప్పుడు కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అంటే ఎంత అవుతుంది, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ కామన్ తీస్తున్నాం. ఇక్కడ చూద్దాం, కాస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా అంటే దేని ఫార్ములా ఇది, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా.
సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇది మొత్తం దేనికి సమానం అన్నాడు? ఎక్స్ ప్లస్ ఐవైకి సమానం అన్నాడు. సో బోత్ సైడ్స్ మోడలెస్ తీసుకుంటున్నాను అంటే ఎక్స్ ప్లస్ ఐవైకి మోడు దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాకి కూడా మోడలెస్ తీసుకుంటాను. దీనికి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాను అంటే ఏం రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా. సైన్ స్క్వేర్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఎంత? 1 అంటే 1 స్క్వేర్. టోటల్గా ఎంత అవుతుంది మనకు? 1. సో ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏముందో చూద్దాం. ముందు ఈ ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు మనకు ఒక ఫార్ములా ఐడియా ఉండాలి. మోడ్ ఆఫ్ జెడ్ పవర్ ఎన్ అంటే మోడ్ జెడ్ హోల్ పవర్ ఎన్ రాయొచ్చు. మోడ్ జెడ్ హోల్ పవర్ ఎన్. సో ఇక్కడ చూద్దాం మనకి రెండు వైపులా మోడ్ తీసుకుంటూ వస్తాను. రెండు వైపులా మోడ్ తీసుకుంటూ వస్తే √3 ప్లస్ ఐ హోల్ పవర్ 100 దీనికి మోడ్లెస్ తీసుకుంటూ వస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 2 పవర్ 99 అదే కదా 2 పవర్ 99 ఇంటూ ఏ ప్లస్ ఐబి దీనికి కూడా మోడ్లెస్ తీసుకుంటూ వస్తాను. ఓకేనా? మోడ్లెస్ ఇది ఎంత అవుతుంది మనకి? దట్ ఇంప్లైస్ √3 ప్లస్ ఐ మోడ్ హోల్ పవర్ ఎంత అవుతుంది మనకి? 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ మోడ్ ఆఫ్ ఏ మైనస్ ఐబి. ఇది ఎంత అవుతుంది మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత చూడండి ఒకసారి. స్క్వేర్ రూట్ ఆఫ్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 1 ఈ మొత్తానికి హోల్ పవర్ ఎంత ఉందో మనకి? 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ? 2 పవర్ 99 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మోడ్లెస్ అప్లై చేస్తున్నాను. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత అవుతుంది మనకి? √2 అంటే ఎంత అవుతుంది? 2 పవర్ అదేనా? 2 పవర్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత ఇది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీనిలో ఇది క్యాన్సిల్ చేస్తున్నాను అంటే మిగిలిపోయింది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 2 అగైన్ స్క్వేరింగ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవ్వాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 4. ఓకేనా? స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ z-1 ఈస్ ముందు చూద్దాం. లెట్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై తీసుకోండి. లెట్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై దట్ ఇంప్లైస్ z-1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 1 దట్ ఇంప్లైస్ దీన్ని x-1 ప్లస్ ఐ ఇంటూ వై రాయొచ్చు. సో మనకేంటి టోటల్గా z అనేది దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫామ్లో వచ్చింది. మనకు వాడు ఏమన్నాడు? యాంప్లిట్యూడ్ ఆఫ్ z-1 ఇది z-1 కదా. ఇప్పుడు రాద్దాం. యాంప్లిట్యూడ్ ఆఫ్ z-1 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x రాయాలి. వాడు ఆల్రెడీ ఎంత అన్నాడు? అది π/2 దట్ ఇంప్లైస్ tan ఇన్వర్స్ y/x అంటే ఇక్కడ ఎంత చూడండి. tan ఇన్వర్స్ ఆఫ్ y/x అంటే x-1 దట్ ఈజ్ ఈక్వల్ టు π/2 y/x-1 ఈజ్ ఈక్వల్ టు tan π/2 y/x-1 ఈజ్ ఈక్వల్ టు 1/0. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 0 ఈజ్ ఈక్వల్ టు x-1. సో టోటల్గా x-1 ఈక్వల్ టు 0 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూడరా? ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అన్నప్పుడు మనకి గివెన్ డేటా నుంచి ఏమి ఇచ్చాడు చూడమ్మా? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్ ఈజ్ ఈక్వల్ టు π/5 దట్ ఇంప్లైస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఈజ్ ఈక్వల్ టు -π/5 దట్ ఇంప్లైస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 ఈజ్ ఈక్వల్ టు π/3 దట్ ఇంప్లైస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 బార్ ఈజ్ ఈక్వల్ టు -π/3. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 ఈజ్ ఈక్వల్ టు
π/5 ప్లస్ -π/3 ఇదే కదా -π/3. సో మనకేంటి ఇక్కడ కావాల్సిన ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 Z2 అలాగే రాద్దాం. Z2 బార్తో పర్లేదుగా మనకి Z2 అలాగే ఉంచుదాం. కాబట్టి -π/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి 15 క్రాస్ మల్టిప్లై చేస్తే -3π ప్లస్ 5π దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా 2π/15. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 ఈక్వల్ టు ఎంత వస్తుందా మనకి 2π/15. సో ఇంకొక వీడియో ఉంది పార్ట్ 3. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.